వరకు నిన్న మొదటి వరకు ఈరోజు 2025 2000 సంవత్సరం వరకు మీ రాష్ట్రం మీ దేశం ఈ దేశంలో ఉన్నటువంటి మీ కేంద్ర కార్యాలయం నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ పైన భారత జాతీయ పతాకాన్ని కూడా మీరు ఎగరవేయలేనటువంటి శక్తిహీనులు ఈ దేశాన్ని ఈ దేశ పతాకాన్ని కూడా మీరు గౌరవించలేని వాళ్ళు మీరా మాకు దేశభక్తిని గురించి చెప్పేదని చెప్పి ఈరోజు కమ్యూనిస్టు పార్టీ అడుగుతా ఉంది. మరి అలాంటి దేశ ద్రోహులు ఈరోజు దేశభక్తులుగా చలామణైపోయి కులాలు రెచ్చగొట్టారు, మతాలు రెచ్చగొట్టారు, ప్రాంతాలు రెచ్చగొట్టారు, ప్రజా సంపదను దోచుకోవడానికి కార్పొరేట్లకు ఏజెంట్లుగా నిలబడి కార్పొరేట్ సంస్థలతో కుంభక్కైపోయి ఈ దేశ సంపదను కొల్లగొట్టి వేల కోట్ల రూపాయలు మీ ఖజానాలోకి నింపుకున్నటువంటి మీరు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాలు చేసినటువంటి అశేషమైనటువంటి ప్రాణాలు వదిలినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త శ్రామిక జనం యొక్క హక్కుల కోసం నిలబడ్డటువంటి పార్టీ సిపిఐ పార్టీ. విద్యార్థి సంఘాలు పెట్టింది, యువజన సంఘాలు పెట్టింది, మహిళా సంఘాలు పెట్టింది, ట్రేడ్ యూనియన్లు పెట్టింది, అదేవిధంగా వ్యవసాయ కార్మికులు, అదేవిధంగా వర్గ సంఘాలు, అనేక రకాలైనటువంటి సంఘాలను ఏర్పాటు చేసి ఆ సంఘాల ద్వారా వారి హక్కుల కోసం నినదించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. మేము కమ్యూనిస్టులుగా మా ఆలోచన లేకుండా, మా నాయకుల యొక్క దార్శనికత లేకుండా ఈ దేశం ఏ రంగంలో, ఏ సంఘంలో, ఏ సందర్భంలో ముందుకు పోయిందో చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు సతీ సాగమనాన్ని తీసుకొని వచ్చి మహిళలు చచ్చిపోవాలి భర్తలతో పాటు అంటే కాదు, ఇది అనాగరికమని కమ్యూనిస్ట్ పార్టీ నీ ఆర్ఎస్ఎస్ భావజాలం, నీ సనాతన భావజాలానికి భిన్నంగా మహిళలను కూడగట్టి ఇది కాదని చెప్పి పోరాటం కొనసాగించింది. నువ్వు భూములు పంచొచ్చని నువ్వు చెప్పితే ధనవంతులకు నువ్వు కొమ్ము కాస్తే ధనవంతుల యొక్క ఆస్తులు బద్దలు కొట్టాల్సిందే. సంపద ఒకే చోట పోగుబడ్డానికి వీల్లేదు. ఆ సంపద శ్రామిక జనానికి కావాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది. మేము వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మేము నిర్వహించి 10 లక్షల ఎకరాలు భూములు పంచడానికి 4500 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు రక్త తర్పణ చేస్తే నువ్వు అదే దేశముక్కులకు, అదే పటేళ్లకు, అదే పట్వారీలకు, అదే దొరలకు నువ్వు మద్దతుగా నిలిచి నువ్వు వారికి ఊడిగం చేసి దొరల పంచన చేరినటువంటి వాళ్ళు మీరైతే మరి మీరా మాకు సర్టిఫికేట్ ఇచ్చేది, మీరా మేము దేశభక్తులమని చెప్పేదని చెప్పి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ దళ్ మీకు ఈరోజు ఛాలెంజ్ వేస్తా ఉన్నాం. మా నాయకులు, మా చరిత్రలు ఒక్కసారి గమనించండి. ఎక్కడికో పోవద్దు. మీరు ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు. మేము ఈ గుంటూరు గడ్డ పైన ఈ నేలపై నిలబడి మేము చెప్తా ఉన్నాం, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో కరగీర్తి కలవోడా అని చెప్పి పిలిపించినటువంటి వేములపల్లి శ్రీకృష్ణ గారు ఈ భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నాడు. పక్కనే వెనక తరంపుల వారి త్యాగాలకు నారు పోసి నీరు పెట్టి పెంచరా అని చెప్పినటువంటి పులుపుల వెంకట శివయ్య ఇక్కడే మన యొక్క వినుకొండలో ఉన్నారు. ఒల్లూరు గంగాధరరావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే అనేక మంది ఈ యొక్క గుంటూరు జిల్లాలోనే త్యాగధనులు దేశ స్వాతంత్రం కోసం పోరాటం, మన్నపాట నాగిరెడ్డి గారి దగ్గర నుంచి అనేక మంది ఈ పోరాటాల్లో ఉన్నారు. మీరు ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడైనా ఒక్క పేరు ఏ జైల్లోనైనా మీరున్నారేమో ఒక్క పేరు చెప్పండి. అండమాన్ నికోబార్ దీవుల జైల్లో 16 సంవత్సరాల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం మీర్ హైదర్ అలీ ఖాన్ గారి నాయకత్వంలో, కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారి నాయకత్వంలో, కామ్రేడ్ ఏపీ బర్దర్ గారి నాయకత్వంలో, కామ్రేడ్ ఎస్వి ఘాటే గారి నాయకత్వంలో, కామ్రేడ్ పిసి జోషి గారి నాయకత్వంలో పదుల సంఖ్యలో జైళ్లలో మగ్గినటువంటి చరిత్ర. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశ ప్రజానికానికి వెనలేనటువంటి సేవ చేసింది.
ప్రజలకు తాను హక్కుల గొంతుకై నిలిచి ప్రశ్నించేటువంటి తత్వాన్ని ఈ దేశానికి ఇచ్చినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీని. అందుకనే మనమందరం కూడా